తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. టెక్ మహేంద్ర అనగానే ఇటీవల జరిగినటువంటి ఒక పెద్ద నిరసన కార్యక్రమం మనందరికీ గుర్తు చేస్తుంది. ఆమెనే భావన. మరి ఆమె అందులో పనిచేస్తే ఏదో ఇబ్బంది వల్ల ఆమెకు ఒక రోజు 2 రోజులు ఆబ్సెంట్ అయితే మరి ఆమెను పూర్తిగా ఉద్యోగంకి వెళ్ళి తీసేసిండ్రని మరి ఆమె అక్కడ దీక్ష కూడా కూర్చున్నది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. చాలామంది ఆమె మద్దతుగా నిలబడ్డారు. సరే, ఆమె వ్యక్తిగతంగా ఏదైనా గొడవ అయిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ చిలికి చిలికి గాలివాన అయినట్టుగా ఈరోజు అది చాలా టెక్ మహేంద్ర జరుగుతున్నటువంటి ఏ విధంగా అయితే సిబ్బందిని ఇబ్బంది పెడతా ఉన్నారో, సిబ్బందిని వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉంటారో, ఏ విధంగా వాళ్ళ పైన హరాస్మెంట్ జరుగుతుందో, ఏ విధంగా హ్యూమన్ రైట్స్ అనేది వయలేషన్ అవుతుందో, ఇవన్నీ హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఈరోజు వాళ్ళ మీద. అవన్నీ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళు దాటిపైన అన్ని పెద్ద ఎత్తున గలాలు బయటకు ఒక్కొక్కటిగా గలాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళందరూ ఈరోజు ఒక ఉద్యమం చేపట్టిన రేపటి దినాన ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్లో వీళ్ళు ధర్నా కార్యక్రమం చేపట్టిండ్రు. మరి ఎందుకోసం ఈ ధర్నా చేపట్టిండ్రు? వీఆర్ నాట్ డిస్పోజల్, అంటే మమ్మల్ని వాడుకొని పడేయడానికి ఇంజెక్షన్ డిస్పోజల్ సూదులు ఉంటాయి కదా, దానిలక కాదు. మాకు న్యాయం కావాలి, డిగ్నిటీ కావాలి, మాకు మర్యాద కావాలి. కాబట్టి దీనికోసం మేము రేపు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఐటీ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని మెరుగు శ్రీధర్ నాకు ఇన్విటేషన్ పంపిండు. 17 ఆగస్టు 2026 ధర్నా చౌక్లో రేపు పొద్దుగాల ధర్నా ఉన్నది. ఇందులో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ గవర్నర్ ఆర్ ఏ ప్రైవేట్ బాడీ, ఇది జరుగుతున్నట్టు అన్నిటిపైన ఈరోజు ఎందుకు అక్రమంగా మమ్మల్ని తీసేస్తూ ఉంటారు, ఈరోజు ఎందుకు మమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు, ఈరోజు ఎందుకు వాళ్ళకున్న అధికారాలను ఎందుకు వాళ్ళు మరి మిస్యూజ్ చేస్తూ ఉంటారు అనేది దానిపైన ఎంక్వైరీ జరగాలనేది. అంతేకాకుండా ఉద్యోగులు మరి అక్కడ ప్రైవేటు మరియు ఫ్యామిలీ టైం అక్కడ వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఈరోజు వాట్సాప్ కమ్యూనికేషన్, టెలిఫోన్ కాల్స్, అదర్ కమ్యూనికేషన్ బియాండ్ ది అవర్స్ షుడ్ బి ప్రొహిబిటెడ్ అని ఒకటి. మళ్ళీ నోటీస్ పీరియడ్ హ్యాస్ టు బి మ్యూచువల్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. ఉద్యోగం ఇష్టోనికి తీసుకున్న ఇద్దరి మధ్యలో కూడా ఒక అవగాహన ఉండాలనేది వాళ్ళు కొన్ని డిమాండ్స్తోని ఈరోజు మొత్తానికి ఎట్టకేలకు ఐటీ ఎంప్లాయీస్ కూడా రోడ్డు ఎక్కుతారని మనం ఎప్పుడు అనుకోలేదు. మరి ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. మరి రేపటి దినాన ధర్నా చౌక్లో మరి కార్యక్రమం తీసుకుంటున్నారు. వాళ్ళు 1 డే అండర్ స్ట్రైక్ అనేది పెట్టిండు. ఈ మూమెంట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా అందరూ అంటే విద్యార్థులు ఎక్కిండ్రు, ఇటు ఉద్యోగులు కూడా ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా వీళ్ళది వేరే ఒక డిఫరెంట్ ప్రపంచం లెక్క ఉంటుంది, అర్థమైందా? ఈరోజు డిఫరెంట్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు ఉద్యోగులకు ఒక హక్కులు ఉంటాయి, వాళ్ళకి హక్కులు ఉంటాయి. వాళ్ళ హక్కులు కూడా ఈరోజు వాళ్ళ పనిని పీల్చడం అంటే ఎంత ముఖ్యమో, ఈరోజు వాళ్ళ దగ్గర పనిని రాబట్టుకోవడం అనేది కాదు, ఈరోజు వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించడం కూడా. ఇది మన ప్రజాస్వామ్య దేశం, డిక్టేటర్ కాదు, లేకుంటే వీళ్ళు బాండర్ లేబర్ కాదు, అర్థమైందా? ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం ప్రతి పౌరునికి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రతి ఉద్యోగికి హక్కు ఉంటుంది, ప్రతి విద్యార్థికి హక్కు ఉంటుంది. ఆ విధంగా హక్కులతోని కూడినటువంటి ప్రజాస్వామ్యం అనేది. ఆ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, కంపెనీల పైన ఉంటుంది. వాళ్ళు కార్పొరేట్ కంపెనీ కానీ ఏ కంపెనీ కానీ ఈరోజు వాళ్ళ డిగ్నిటీ కాపాడాల్సిన బాధ్యత కూడా దీనిపైన ఉంటుంది. ఖచ్చితంగా అసలు రేపటి రోజు దేనికోసం మొట్టమొదటిసారిగా, ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంటే నేను మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఇది ఒక ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ధర్నా చేస్తారు అనేది ఏ రోజు కూడా ఏం లేదు. మొట్టమొదటిసారిగా నేను ఇది వింటున్నా. ఓసారి మెరుగు శ్రీధర్ నాకు ఈ మెసేజ్ పంపాడు, రేపు మాది ధర్నా ఉంది, మీరు పాల్గొనాలని. అయితే దేనికోసం చేస్తుండ్రు వాళ్ళు, వాళ్ళకున్న సమస్య ఏంటిది అని చెప్పేసి బ్రదర్ నమస్తే. బ్రదర్, మొట్టమొదటి నేను 36 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా, ఉద్యమాలలో ఉన్నా, కానీ ఏ రోజు కూడా నేను ఒక కార్పొరేట్ కంపెనీ సిబ్బంది ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేయంగా ఎప్పుడు కూడా చూడలే. ఇది మొట్టమొదటిసారిగా టెక్ మహేంద్ర సిబ్బంది లేకుంటే ఐటీ వాళ్ళు, ఒరాకిల్ వాళ్ళు మీరందరూ కలిసి ఈరోజు ధర్నా చేస్తున్నట్టే. అసలు మీ కష్టం ఏమొచ్చింది? మీరు రోడ్డు ఎక్కాల్సి, మీరు అందరు బ్రహ్మాండంగా ఉంటారు, జబర్దస్త్ జీతాలు వస్తాయి, వాళ్ళ జిందగీ వేరు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ వీకెండ్ వాళ్ళ కథ వేరే ఉంటుంది అనుకుంటారు.
కానీ దాని వెనుక ఉన్న చీకటి కోణం ఏంటిది? మేము రోడ్డు మీదకి లాగిన పరిస్థితులు ఏంటో చెప్తావా బ్రదర్? బ్రదర్ యాక్చువల్ గా నేను ఏంటంటే ఒక 8 నెలల కింద ద ఒరాకిల్ ఫైల్స్ అనే నా మూమెంట్ కు పేరు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే ఒరాకిల్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. పని గంటలు కూడా 16 గంటలు 18 గంటలు, ఒక రెస్ట్ లేకుండా వారానికి కూడా 60 గంటలు పని చేయించుకుంటూ మానవ హక్కుల ఉల్లంఘన, లేబర్ లా ఉల్లంఘన జరుగుతుంది. దీనికి అన్నిటికీ మేము మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు మమ్మల్ని తీసేయడం జరిగింది. అని దీనికి ఎన్నిసార్లు మేము లేబర్ కమిషనర్ చుట్టూ తిరిగినా లేకుంటే మాకు సరైన న్యాయం దొరకకుండా ఇంకా మేము వచ్చి ధర్నా చౌక్ లో ఆగస్టు 1 రోజు మేము ఒక మొట్టమొదటి ఐటీ ధర్నా చేసాము. మాకు మంచి మద్దతు వచ్చింది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ఐటీ నిపుణులు వీళ్ళందరూ కూడా మాకేంటంటే సపోర్ట్ చేశారు. మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు హంగర్ స్ట్రైక్ దిగుతున్నాము. అంటే నేను గాని లేకుంటే భావన గారు గాని కొంతమంది మా లైక్ మైండెడ్ పీపుల్ తోని డెఫినెట్ గా ఈ కార్పొరేట్ లాస్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా ఇల్లీగల్ ల్యాబ్స్, ఇష్టం వచ్చిన టాక్సిక్ కల్చరు, పని గంటల భారము, తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాడిని రౌడీ షీటర్లతో భయపట్టించడము, ఇలాంటి గూండా చర్యలు చేస్తున్నారు. ఒరాకిల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక గూండా రాజులాగా వ్యవహరిస్తున్నారు. నన్ను కూడా ఏంటంటే నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను చంపుతానే భయపట్టించినారు ఒరాకిల్ గూండాలు. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రౌడీ షీటర్లను, ఒక గూండాగాలను నియమించుకున్న కంపెనీ, ఒక టాప్ కంపెనీ ద ఒరాకిల్. అందుకే నా ఉద్యమానికి ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టుకున్నాను. అదే భావన గారు చూసుకుంటే భావన గారిని కూడా వాళ్ళ పాపం పాపకి హెల్త్ బాగలేదంటే ఆమెను తీసేయడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది మన 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 దేశంలో ఏం జరుగుతుంది? ఈ కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి ఎంప్లాయీస్ ను కాపాడడం ఎలా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒరాకిల్ ఒక 30,000 మందిని తొలగించి ఒక బ్లడ్ బాత్ కు పాల్పడ్డది ఇండియాలో. అంటే ఇప్పుడు అదే విధంగా టెక్ మహీంద్రా గానీ లేకుంటే డిలాయిట్ గానీ, డెల్ గానీ ఇట్లా ఎన్నో కంపెనీలు కూడా ఇష్టం వచ్చిన రీతిగా మీరు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు పొంది కరెంటు ఫ్రీగా పొంది, వాటర్ సబ్సిడీ పొంది, మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పేసి మీరు ఎంఓయూ కుదుర్చుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా, బ్యాక్ డోర్ మాఫియాలు నడుపుకుంటా ఎంప్లాయీస్ ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ ఇల్లీగల్ గా తీసేసి ఎట్లాంటి ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు వీళ్ళు ఇండియాలో. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇండియన్స్ అంటే కూడా చిన్న చూపు. ఎందుకంటే నేను పోరాడినప్పుడు కూడా నా పైన చాలా రేసిజం వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారంటే, నువ్వు ఇండియన్స్ వర్క్ చేయాలరా, మీరు మీ కంట్రీ మీరు ఎంతరా, మిమ్మల్ని ఎవరిని పడితే వాళ్ళు మేము కొంటాము అంటే. నాకు ఒకటి ఏం చెప్పాడంటే, ఒక ఒరాకిల్ లో ఒక హెచ్ఆర్ ఫోన్ చేసి, నేను ఎవరిని పడితే వాడిని కొంటే ఇండియాలో నాకు జస్ట్ పీస్ ఆఫ్ కేక్ అని వాడు జాతీయ అహంకార వ్యాఖ్యలు చేశాడు. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళందరికీ ఇంకా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు తప్ప వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకేంటంటే మాలాంటి మేము ఇప్పుడు ఎట్లా జరిగిందంటే, మీరు ఒక నాణానికి ఒక వైపు చూసుకున్నారు మమ్మల్ని అందరినీ, కానీ నాణానికి ఇంకో వైపు విపరీతమైన స్ట్రెస్, వర్కింగ్ అవర్స్, విపరీతమైన లే ఆఫ్స్, విపరీతమైన హరాస్మెంట్. రీసెంట్ గా చూసినట్టు కూడా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకున్నారు. వర్క్ ప్రెషర్, వర్క్ టాక్సిక్, వర్క్ కల్చర్ తట్టుకోలేక. దీనికి అన్నికి మేము ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికైనా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి పట్టుకొచ్చా కానీ మాకు సరైన న్యాయం జరగలేదు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ ఎట్లా ఉన్నారంటే వీళ్ళు కోబ్రాస్ లాగా, కార్పొరేట్ కోబ్రాస్ లాగా, కార్పొరేట్ క్రూక్స్ లాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి నాంది ఏంటంటే మాకు ఏంటంటే ఫస్ట్ టైం నేను అవసరమైతే మేము కాక్రోచ్ జనతా పార్టీ లాగా కార్పొరేట్ జనతా పార్టీ ప్రారంభిస్తాము. మా ఉద్యమాన్ని ఇక్కడ పాపము మేము రేపటి నుంచి హంగర్ స్ట్రైక్ దిగుతున్నాము. అవసరమైతే మా ఉద్యమాన్ని జంతర్ మంతర్ వరకు కూడా మేము జంతర్ మంతర్ కూడా ప్రారంభిస్తాము. ఈ కార్పొరేట్ లాస్ మా కోరిక ఒకటే, మీ కార్పొరేట్ లాస్ అన్ని కూడా మారాలి. ఈ కార్పొరేట్ లాస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి తప్పితే ఎంప్లాయీస్ కి అనుగుణంగా లేవు. ఎవరైతే రిజైన్ చేయరో బలవంతంగా వాళ్ళు రిజైన్ చేయించడం ఏంది, అంటే కొంతమంది రౌడీ షీటర్లను భయపడించడం ఏంది. రౌడీ మీరు ఒక నాజీ వ్యవస్థ, ఒక హిట్లర్ వ్యవస్థ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇండియాలో వచ్చి. మనకి ఏంటంటే ఇప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నాము, కానీ ఏంటంటే మనకైతే స్వాతంత్రం వచ్చింది కానీ నిజంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ నుంచి మనకి ఇంకో స్వాతంత్రము ఎంప్లాయీస్ కి రాలేదు. ఎక్కడ చూసినా టాక్సిక్ వర్క్ కల్చరు, వాళ్ళు చెప్పిందే వేదము. దానికి తోడు ఏంటంటే అన్ని లేబర్ లాస్ ఉల్లంఘన. ఇంకా దీనికి మేము విసిగిపోయి ఈ రోజు ఆగస్ట్ 1 రోజు కార్పొరేట్ ఐటీ ఎంప్లాయీస్ ఫస్ట్ ధర్నా చేసాము. మళ్ళీ రేపు సెకండ్ ధర్నా చేయబోతున్నాము. ఇట్స్ హంగర్ స్ట్రైక్. ఓకే, ఇప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చిండ్రా? పర్మిషన్ రేపు ఒక రోజుకి వచ్చిందని, కానీ మా పర్మిషన్ మేము రేపు ఒక రోజు కాకుండా మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతాము. వి విల్ కంటిన్యూ అవర్ హంగర్ స్ట్రైక్. ఓకే, ఇంకోటి సామరస్యంగా శాంతిపూర్వకంగా చేస్తాము. తప్పకుండా. ఇంకోటి బ్రదర్, అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఐటీ ఎంప్లాయీస్లు అంటే ఈరోజు చాలా మందికి అంటే వాళ్ళు జాబ్ జాయిన్ అయిన 3-4 ఏళ్ళకే
చాలామంది బీపీలు ఆ. వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. అంటే నేచర్కి అవునన్నా, వ్యతిరేకంగా పనిచేస్తారు కదా. ఆ? అంతే అన్న ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఒరాకిల్లో పనిచేసేటప్పుడు నన్ను 16 గంటల నుంచి 18 గంటలు అన్న ఆ రిపోర్ట్లన్నీ లేబర్ కమిషనర్కి ఇచ్చిన అన్న. అక్కడ ఎట్లాంటి నాకు న్యాయం జరగలేదు. కంపెనీ వాడు ఏమో నాకు అలవెన్సెస్ కూడా ఇవ్వలేదు. నాకు ఒక 8 ఏళ్ళ అలవెన్సెస్ రావాలన్న, నాకు అదేమో వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఇవన్నీ ఇవ్వకుండా ఇంకేం చేస్తామంటే ఇంకా బెదిరించడం, నేను చంపుతాము ఇంకోసారి ఒరాకిల్ గురించి మీరు మీడియాలో మాట్లాడినా లేకుంటే బయట ఎక్కడ మాట్లాడినా అని ఎట్లాంటి బెదిరింపులతో, అంటే ఒక పిచ్చి కుక్కల వ్యవస్థ లాగా ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థ మన దేశంలో ఉంది. మరి దానికి ఎందుకు అట్లా అయిందో, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో. ఇప్పుడు లేబర్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవీయ గారు కూడా, లేకుంటే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్ కూడా దీన్ని స్పందించాలి. ఇంతవరకు పార్లమెంట్ లో కూడా ఒక బీహార్ నుంచి ఒక రామ్నాథ్ అనే ఒక వ్యక్తి మాత్రమే ఈ ఒరాకిల్ లే ఆఫ్స్ గురించి మాట్లాడారు. అంటే దేశంలో ఏ ఎంపీ కూడా మాట్లాడట్లేదు. అంటే ఎందుకు వీళ్ళంతా కార్పొరేట్ కమ్ముడు పోయిన కదా అర్థం. వీళ్ళ ఫండింగ్స్ ఇస్తారు. అవునన్నా, Funding. కార్పొరేట్ కి మీరు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఏందన్నా, అంటే రేపు మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామన్నా. ఇప్పుడు మాకు చాలా హెల్త్ బ్రదర్, నేను ప్రజాస్వామ్య నేను ఉంది. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలే. ఇప్పుడు మీకు ఎక్కువ శాతము అంటే మీరు నేచర్కు వ్యతిరేకంగా అంటే మధ్యరాత్రి పనిచేస్తూ ఉంటారు కదా, నువ్వు అన్నట్టు 18 అవర్స్ అవునన్నా, 16 అవును. దానివల్ల ఇప్పుడు బీపీ షుగర్లు ఇవన్నీ 35 ఏళ్ళ లోపే అంటే జాయిన్ అయిన 3-4 ఏళ్ళగా చాలామందికి వచ్చినట్టు నేను అవునన్నా. చూసిన. నేను రియల్గా నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. చాలా మందికి ఏంటంటే, చాలా మందికి అన్న 25-26 ఇయర్స్ లో కూడా వాళ్ళు ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ అన్న. ఎట్లా ఉంటదంటే, ఒక టాస్క్ జనరల్ గా మనకు 10 రోజుల్లో కంప్లీట్ అవుతాం కన్నా వీళ్ళు 10 గంటల్లో కంప్లీట్ చేయమంటారు. అప్పుడు ఏంటంటే ఇంకా వాడికి రాత్రి నిద్ర కూడా పట్టదు. వాడికి ఏంటంటే రాత్రి 2 గంటలకు 1 గంటకు కూడా ఈ మేనేజర్ వ్యవస్థ ఎట్లా ఉంటది అంటే షాడీస్ వ్యవస్థ అన్న. ఒరాకిల్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళను ప్రెజర్ పెట్టడం వల్ల ఆ ప్రెజర్ ను తట్టుకోలేక తాగుడుకు బానిస అయ్యి చాలా మంది, లేకుంటే ఇంకో రకంగా స్ట్రెస్ కు ఫీల్ అయ్యి చిన్న వయసులోనే ఈ మన లైఫ్ స్టైల్ డిసీజ్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు అని చాలా మందిని చూశారు. చాలా మంది కూడా డయాబెటిక్ ఉన్నారు, చాలా మంది కూడా బ్లడ్ ప్రెషర్ ఉంది, చాలా మంది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈవెన్ నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, సైకాలజీ డాక్టర్. అతను ఏమంటాడు అంటే చాలా మంది కూడా సైకలాజికల్ గా డిప్రెషన్ గురవుతున్నారు ఈ ఐటీ రంగంలో అని చెప్తున్నాడు. ఓకే 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 తప్పకుండా బ్రదర్, ఈ ఉద్యమం మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. డెఫినెట్ గా మా ఉద్యమం ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా చౌక్ తో నడిపోదు. మేము పార్లమెంట్ వరకు కూడా చేరుతాం. పార్లమెంట్ లో కూడా మేము ఎంపీలను కోరుతాము ఈ దీనిపైన నిరసన తెలియజేయాలని. మీరు గవర్నమెంట్ లేకుంటే ఎట్లా ఉంటదంటే, మేము అవసరం అయితే మేము కార్పొరేట్ జనతా పార్టీ కూడా వేస్తూనే మళ్ళీ ఒకసారి మీకు వినిపించుకుంటాను మీడియా ఛానల్ ద్వారా. మేము కూడా తప్పకుండా కొంతమందిని ఎంపీలతో కూడా మీకు మద్దతు తెలిపేటట్టు వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకే, ధన్యవాదాలు. ఓకే శ్రీధర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది కార్పొరేట్ వెనుకొని ఉన్నటువంటి చీకటి కోణం. ఈరోజు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, వాళ్ళకు మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉన్నది, మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా వాళ్ళపైన స్వేరావిహారం చేస్తుందనేది మనం చూసినాం. ఖచ్చితంగా రేపు వాళ్ళ ధర్నా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. వాళ్ళు ఏదైతే ఒకరోజు దీక్ష చేపట్టారో ఆ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి దీనిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఒరాకిల్స్ ఫైల్స్ మూమెంట్కు మనం మద్దతు తెలుపుతాం. ఆల్ ద బెస్ట్ శ్రీధర్ అండ్ భావన. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.